హాయ్ నేను సతీష్. ఇవాళ ఎపిసోడ్లో ఫ్యామిలీ వీక్ ఆల్రెడీ కంటిన్యూ అయింది కదా. ఫ్యామిలీ కొనసాగింపుగా ఇవాళ చూడబోతున్నాం మనం. ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, అది సీరియల్స్ ఆర్టిస్టులు వీళ్ళందరూ వస్తారు కదా. వీళ్ళ ప్రొఫెషనల్ పరిచయస్తులు వీళ్ళందరూ కూడా స్టేజ్ మీదకి వచ్చి ఆ టాప్ 5 ఆర్డర్ కూడా వాళ్ళ దృష్టిలో ఎవరు ఏంటని పెట్టబోతున్నా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మరి నాకున్న లీక్స్ ప్రకారం, వీటన్నింటి ప్రకారం, సోషల్ మీడియా కావచ్చు, ఇంకా మిగతా నాకున్న లీక్స్ ప్రకారం ఎవరి కోసం ఎవరు వచ్చారు, ఎవరు సేవ్ అయ్యారంటే, శనివారం ఎపిసోడ్లో ఇద్దరే సేవ్ అయ్యారంట. పృథ్వీ కోసం ఆ దర్శిని గౌడ అమ్మాయి ఉంటుంది కదా, కో ఆర్టిస్ట్ అనుకుంటే, సీరియల్ కలిసి చేశారు ఆమె. అలాగే పృథ్వీ బ్రదర్ వచ్చిందాక అతన్నైతే వాళ్ళు సేవ్ చేస్తారు. అట్లాగే గౌతమ్ కోసం సోహెల్, గౌతమ్ వాళ్ళ అమ్మగారు వస్తారు, వాళ్ళైతే అతను సేవ్ చేస్తారండి శనివారం నాడు. ఇక తర్వాత మిగతా వాళ్ళ గురించి కూడా ఎవరి కోసం ఎవరు వచ్చారని చెబుతా. అయితే వీళ్ళు వచ్చేటప్పుడు ఈ టాప్ 5 అనేది పెడతారు కదా ఆర్డర్, దాంతో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అందరికీ కూడా. అయితే ఇక్కడ ఎవరి కోసం వాళ్ళు వచ్చేటప్పుడు కామన్గా ఎక్కువగా వాళ్ళ కంటెస్టెంట్ ఫస్ట్ పెట్టుకున్నాక మిగతా 3 ప్లేసుల్లో నిఖిల్, గౌతమ్, నబిల్ వీళ్ళ ముగ్గురు పేర్లు ఎక్కువ మంది పెడతారని నేను అనుకుంటున్నా. ఆ తర్వాత ఇంకా లాస్ట్ ఒక ప్లేస్ అయితే ఉంటుంది కనుక అది ఎవరిని, ఇప్పుడు ఏ కంటెస్టెంట్, ఇప్పుడు ప్రేరణ ఉంది ఎగ్జాంపుల్, ప్రేరణ వాళ్ళ తాలూకాలు వస్తే ప్రేరణకు బాగా ఫ్రెండ్గా ఉంది యష్మి కనుక ఫస్ట్ ప్రేరణను పెట్టి ఆ తర్వాత నిఖిల్, గౌతమ్, నబిల్ వీళ్ళ ముగ్గురులో కంపల్సరీ, అంటే ఆర్డర్ ఎట్లా పెడతారని కాదు, వాళ్ళ ముగ్గురు పేర్లు పెట్టి 5వ ప్లేసులో తమ కంటెస్టెంట్ ప్రేరణకి ఫ్రెండ్గా ఉన్నది యష్మి కనుక ఆమె పేరు అయితే టాప్ 5 పెట్టచ్చు. ఇట్లా ఇప్పుడు పృథ్వీ కోసం వచ్చారు, ఫస్ట్ ఎటు పృథ్వీని పెడతారు. పృథ్వీ తర్వాత ఎవరిని పెడతారు, నిఖిల్, గౌతమ్, నబిల్ ఇలా పెట్టినా ఏదో ఒక ఆర్డర్లో పెట్టుకొని లాస్ట్లో మళ్ళీ వీళ్ళ ఫ్రెండ్ అయిన యష్మిని పెట్టచ్చు. ఎట్లా ఉంటుందని అనుకుంటాను. ఖచ్చితంగా ఇలాగ ఉంటుంది. అయితే కామన్గా వచ్చే పేర్లు ఏంటంటే నబిల్, నిఖిల్, గౌతమ్ వీళ్ళ పేర్లు అయితే ఎక్కువ మంది పెడతారు అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ వీక్లో కూడా వీళ్ళందరికీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది దెబ్బతో, వీళ్ళు ఇచ్చే టాప్ 5 ఆర్డర్తో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఫ్యామిలీ వీక్ అందరూ ఒక్కొక్క కంటెస్టెంట్ తనకు ఫ్యామిలీ మెంబర్ వచ్చేటప్పుడు వాళ్ళందరినీ అడిగే ఒకే ఒక ఏకైక కామన్ క్వశ్చన్ ఏంటంటే, ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, సరే కానీ ఆంటీ, లేదా సరే అంకుల్, మీ తర్వాత ఇంకెవరు మీకు బాగా ఇష్టమైన వాళ్ళు, ఎవరు బాగా ఆడుతున్నారంటే ఎవరు చెప్పలే. అందరూ బాగా ఆడుతున్నారు, అందరూ ఇష్టమే, అందరూ చేస్తున్నారు తప్ప ఒకరిద్దరు చెప్పారు. ప్రేరణ హస్బెండ్ ఏమో నిఖిల్ అని, లేకపోతే విష్ణు నాన్నగారేమో నిఖిల్ నువ్వు బాగా ఆడుతున్నావని, అలాగే గౌతమ్ కూడా స్పీడ్గా ఆడుతున్నాడు, ఇట్లా కాస్త చెప్పడానికి తప్ప ఎవరు చెప్పలా. దాంతో వీళ్ళకి ఒక ఆతృత ఖచ్చితంగా ఉంటుంది. సరేలే ఈరోజు ఎటు క్లారిటీ వస్తుంది, సో ఇప్పుడైతే వచ్చేస్తుంది. అయితే వాళ్ళ కంటెస్టెంట్ కాకుండా మిగతా వాళ్ళు పెడతారు చూడండి, మిగతా 3 పెడతారు. ఆ 4 అయిపోయినాక మిగతా 6లో ఎవరిది పెడుతున్నారంటే దాన్ని బట్టి కూడా మనం అసలు టాప్ 5లో ఉంటామా ఉండమా ఏంటనేది కూడా క్లారిటీ అయితే వస్తుంది. అయితే ఇక్కడ కూడా కొందరు ఏంటి, సరే జెన్యున్గా పెట్టాలా వద్దా అని అడిగే పెడతారు. మరి పెట్టాలి కాబట్టి నేను ఈ కంటెస్టెంట్ కోసం, మా కంటెస్టెంట్ కోసం వచ్చాక వాడిదే ఫస్ట్ పెట్టాలా, లేకపోతే ఓపెన్గా ఒరిజినల్గా నాకేమనిపిస్తుంది అదే పెట్టచ్చు అని కూడా జెన్యున్గా కూడా పెడతారు కొంతమంది. వాళ్ళు ఏదో ముఖస్థుతి కోసం, సాటిస్ఫాక్షన్ కోసం, సంతృప్తి కోసం అడిగా ఖచ్చితంగా ఉండరు అని తెలిసినా, టాప్ 5లో ఉండరు, ఈ వారం రేపు అవుట్ అయిపోతారని తెలిసినా ఫస్ట్ ప్లేస్లో, సెకండ్ ప్లేస్లో పెట్టాకంటే వాస్తవాలు చెప్పిస్తే బెటర్ కదా, ఎందుకు లేనిపోయిన ఆశలు కల్పించడం అని కూడా కొందరైతే పెడతారు. అయితే ఈ టాప్ 5 ఆర్డర్ చూసాక నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వాళ్ళకు కూడా ఇప్పటికీ వచ్చే వాళ్ళందరికీ కూడా ఫుల్ ఐడియా ఉంటుంది కనుక బాగా హట్ అయ్యేది అయితే మాత్రం ఎక్కువగా పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ అనుకుంటున్నా. వీళ్ళకైతే కొద్దిగా బాధాకరమే, గుండె కోతే తీసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అయ్యో మనం ఉంటాము, ఎందుకంటే మొన్న కూడా విష్ణుప్రియ అంటుంది నాకైతే చాలా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యష్మి అండ్ పృథ్వీతో మాట్లాడుతూ పృథ్వీ అన్ని బ్యాగులన్నీ సర్దుకొని షూలు ప్యాక్ చేసుకొని రెడీ అయిపోతుంటే, ఎందుకు అంత తొందర అయిపోతావు అంటే, ఏముంది వెళ్ళిపోతాను, ఇప్పుడు 10 వారాలు ఉన్నాం కదా కానీ ప్రిపేర్ అయిపోతే. అప్పుడు విష్ణుప్రియ అంటుంది, అంటే ఆయనకి పృథ్వీకి నాతో కంపేర్ చేసుకుంటే ఆయనకి ఫాలోయింగ్ తక్కువ కదా, నాకైతే ఎక్కువ ఫాలోయింగ్ కదా, సో ఆయన వెళ్ళిపోతాడు ఫిక్స్ అయిపోతున్నాడు అని లెక్క. ఆమె కూడా ఫీలింగ్ ఉంటుంది మనం ఉంటామో టాప్ 5 అని లెక్క, అదే ఆలోచనలో ఉంది. సో ఇలాంటప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వకపోవడంతో ఖచ్చితంగా ఆవిడైతే హర్ట్ అవుతుంది. అలాగే యష్మి కూడా కంప్లీట్గా డిసప్పాయింట్ అయితే అవుతుంది. పృథ్వీ కూడా హార్ట్ బ్రేక్ అనేది చెప్పాలి, అదేంటి అని లెక్క. అయితే ఆయన కూడా ప్రిపేర్ అయిపోతున్నాడు కాబట్టి అది ఎప్పుడు వెళ్ళిపోయినా పర్లేదండి. కాకపోతే పృథ్వీ ఇంకా ఏంటి మరీ టాప్ దగ్గరగా 13-14 వారాలు వెళ్ళిపోతే ఇంకా బాధాకరం. ఇంతకు ముందు కూడా అన్నారు ఎప్పుడు వెళ్ళిపోయినా పర్వాలేదు, ఎప్పుడైనా నేను రెడీ అయినట్టు. కానీ ఇంకా దగ్గరగా 13-14 వారాల్లో కానీ ఆ టైంలో వెళ్ళిపోతే అయ్యో మరొక వారం 2 వారాలు ఉంటే టాప్ 5లో ఉండేవాళ్ళం అన్న లెక్క అయితే బాధపడతారు. సో ఈ వారమైనా కొంత హ్యాపీ, ఆ పోన్లే మరి ఇన్ని రోజులు అయితే 10 వారాల జర్నీ 11వ వారం వచ్చామంటే పర్వాలేదు హ్యాపీ అని ఫీల్ అవుతారు. అలాగే మరి గౌతమ్ కృష్ణకి పాజిటివ్గానే ఉంది, ఎందుకంటే 7వ వారం తర్వాత మళ్ళీ ఇన్ని వారాలు సేవ్ అవుతున్నాడంటే గేమ్ చేంజ్ అయిపోయిందని కూడా వాళ్ళకి ఇప్పటికే అర్థం అయిపోయాయి. వీళ్ళందరూ వచ్చిన హౌస్ మేట్స్, వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్తో ఎటు ఆయన్ని ఖచ్చితంగా ఎవరు ఫ్యామిలీ మెంబర్ తర్వాత ప్లేసుల్లో సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్లేసుల్లో ఆయన పేరు పెడతారు కనుక
వాళ్ళకి ఇంకా ఫుల్ క్లారిటీ గౌతమ్ మళ్ళీ గేమ్ చేంజ్ అయిపోయింది. బాగా మారిపోయింది గనక. అయితే వైల్డ్ కార్డ్‌లో వాళ్ళు మాత్రం వచ్చినోళ్ళు ఇప్పుడెవరు? వైల్డ్ కార్డ్‌లో గౌతమ్ అయితే ఆ పొజిషన్‌లో టాప్ 4లో పెడతారు గనక, తర్వాత మిగతా వాళ్ళలో ఇప్పుడు అవినాష్, అలాగే టేస్టీ తేజ, రోహిణి వీళ్ళైతే పెద్దగా హోప్స్ పెట్టుకోకపోవచ్చు. ఎందుకంటే తేజ వచ్చినప్పటి నుంచి ఫ్యామిలీ వీక్, మదర్ వస్తే చాలు అదే నాకు ఎక్కువ జర్నీ అన్నాడు. రోహిణి కూడా నామినేషన్‌లోకి రాకూడదన్నట్టు ఫీల్ అవుతుంది ఎక్కువగా. ఎందుకు ఈ పైగా ఇప్పటికి 7 వారాల జర్నీ ఓకే హ్యాపీ సాటిస్ఫాక్షన్ అనే మాదిరిగా ఆవిడకి ఉంది. ఈ వారం ఎటు నామినేషన్ లేదు గనక. అలాగే అవినాష్ కూడా అంత సీరియస్‌గా తీసుకోవట్లే. ఓకే ఇంతవరకు వచ్చామంటే చాలా హ్యాపీ. ఇక ఉన్నదంతా బోనస్ అనే మాదిరిగా వీళ్ళు పెద్దగా అంత హర్ట్ అయిపోయి సీరియస్ తీసుకునే పరిస్థితి ఉండదనుకుంటున్నా. సరే ఇక ఎవరి కోసం ఎవరొచ్చారని చూసుకుంటే నాకున్న దాని ప్రకారం నిఖిల్ కోసం అమర్‌దీప్ వచ్చాడంట. ఆయన వస్తాడు. మరి ఏం ఫీడ్‌బ్యాక్ ఇస్తాడు? ఎట్లా ఆడుతున్నాడు? ఏ పొజిషన్ పెడతాడో చూడాలి. ఫస్ట్ ప్లేస్‌లో ఎటు నిఖిలే పెడతారు. తర్వాత ఇచ్చే ఆర్డర్ సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ప్లేస్‌లు ఎవరు ఇస్తారనే దాన్ని బట్టి ఒక అంచనా వాళ్ళు కూడా వస్తారు. ఓహో! ఇదా పరిస్థితి. ఎవరు మన కోసం వచ్చిన మనదే ఫస్ట్ పెడతారు కదా! మిగతా అన్ని లెక్కలేసుకుంటారు. అలాగే రోహిణి కోసం శివాజీ ది బాస్. శివాజీ గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ సీజన్‌లో ఆయన విన్నర్ అవ్వాల్సిన ఆయన ఏకంగా ఒక రన్నర్‌ని, ఒక విన్నర్‌ని అలాగే తన తన థర్డ్ పొజిషన్‌కొచ్చి తర్వాత మళ్ళీ ప్రిన్స్ ఎవరిని అంతమందిని తయారు చేసిన గేమ్ అయింది. డిఫరెంట్ గేమ్ అనమాట. ఆయన అవ్వాల్సింది ఎప్పుడో ఫస్ట్ వీకే అనిపించింది. అట్టాడితే ఆయన వాళ్ళిద్దరి కోసమే ఉన్నానురా నా కోసం కాదు మీకోసం ఉన్నాను లెక్క చెప్పుకుంటూ చేయడంతో ఫైనల్‌గా ఆయన థర్డ్ పొజిషన్‌కి వచ్చేసి ఇట్లా అయింది. ఆయనైతే ఇప్పుడు ఆ రోహిణి కోసం ఈయనతో పాటు రోహిణి వాళ్ళ ఫాదర్ కూడా వస్తున్నారట. అట్లాగే విష్ణుప్రియ కోసం మానస్ కూడా వచ్చే ఛాన్సెస్ వెరీ హై అని తెలిసింది. కాకపోతే ఆయనకేదో సీరియల్ షూటింగ్ ఉండడం వల్ల కుదరకపోతే యాంకర్ రవి, అట్లాగే విష్ణుప్రియ వాళ్ళ సిస్టర్ వీళ్ళిద్దరూ వచ్చి ఆమెకైతే ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. మరి ఏమిస్తారో చెప్పాలి. ఆవిడ హ్యాపీనెస్ కోసం నువ్వుంటావు టాప్ 5 టైటిల్ నీదే అంటారా? లేకపోతే నీకు చెప్పాము ఆల్రెడీ ఇన్‌పుట్స్ అందే సరే అనేసి ఏ పొజిషన్ ఇస్తారో చూడాలి. తర్వాత ఇంకా వీళ్ళెందుకంటే సీరియల్స్ పరిచయాలు వీళ్ళందరూ ఉంటారు కదా! శ్రీ సత్య కోసం శ్రీ సత్య ఏమో యష్మి కోసం అంట. ఈమె సీరియల్ ఆర్టిస్టులు కదా! ఆ ఫ్రెండ్. అలాగే మరి యష్మి కోసం వాళ్ళ మదర్ ఏమన్నా వస్తారేమో చూడాలి. మరి నాకున్న దాని ప్రకారం శ్రీ సత్య వస్తుంది. అట్లాగే నబీల్ కోసం వాళ్ళ బ్రదరు, అలాగే బోలే షవాలి సీజన్ 7 కంటెస్టెంట్ కదా ఈయన. అలాగే వాళ్ళ బ్రదర్ ఆరోజు చెప్పాడు కదా! నీకోసం అరేంజ్ చేస్తా డప్పు నువ్వు తీసుకురా కప్పు. ఆయన వస్తాడని ఆయన కూడా మొన్న ఎక్స్‌పెక్ట్ చేశాడు కదా! నబీల్ కూడా. అయ్యో! హౌస్‌లోకి అతను వస్తాడు అనుకున్న మదర్ వచ్చారు నిజంగా గ్రేట్. ఎందుకంటే ఆవిడ కొద్దిగా ఆహ్, షై ఫీల్ అయితారు. వస్తారా రారా అనుకున్నా. బట్ ఆవిడొచ్చారు రారే అనుకున్నాను. బ్రదర్ వస్తాడని ఆయన ఫుల్ ఎక్స్‌పెక్టేషన్. సో ఇప్పుడు మరి స్టేజ్ మీదకైతే ఆయన రాబోతున్నాడు. అట్లాగే గౌతమ్ కోసం చెప్పా కదా! సోహెల్ అండ్ వాళ్ళ అమ్మగారు. మరి వాళ్ళ నాన్నగారు వస్తారని ఆయన కూడా ఎదురు చూస్తున్నాడు. మరి ఆయన వాళ్ళ బ్రదర్ మొన్న వచ్చినప్పుడు చెప్పాడు కదా! ఫినాలే రోజు వస్తారు. నువ్వు కప్పెత్తడం చూస్తారని చెప్పేసి. సో రాకపోతేనే బెటర్‌లే ఇతనికి కూడా కొద్దిగా ఎమోషన్ ఫైర్ ఉంటదనే ఉద్దేశంతో మరి ఆయన రావట్లేదేమో. వాళ్ళ మైండ్ గేమ్ అవ్వచ్చు. అట్లా ఉంటేనే బెటర్ కదని లెక్క వాళ్ళ అమ్మగారు వస్తున్నారంట. అలాగే తర్వాత ప్రేరణ కోసం ప్రియా తెలుసు కదా! ఆవిడ కూడా సీజన్ 5 కంటెస్టెంట్. అట్లాగే ఈ ప్రేరణ, యష్మి, ప్రియా వీళ్ళంతా కలిపి సీరియల్స్‌లో పనిచేశారు. కో ఆర్టిస్ట్‌లు గనుక ఆవిడైతే వస్తున్నారు. అలాగే ఇంకా పృథ్వీ కోసం చెప్పాగా దర్శిని గౌడ ఆమె నాగపంచమి సీరియల్ కదా! అందులో వీళ్ళిద్దరూ పెయిర్‌గా చేశారేమో. ఆ సీరియల్ ఆర్టిస్ట్ అంట ఆమె. ఆమె ప్లస్ పృథ్వీ బ్రదర్. ఇక టేస్టీ తేజ కోసం విజయ్ సన్నీ అండ్ టేస్టీ తేజ వాళ్ళ నాన్నగారు. అవినాష్ కోసం మరి ఎవరొస్తారో చూడాలి. సో ఇవి ఇవాళ మనం చూడబోతున్న నెక్స్ట్ జరగబోతున్న అప్డేట్స్ వీకెండ్ హైలైట్స్ అప్డేట్స్. మరి ఏమనిపిస్తుంది? ఎవరు వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరు వెళ్ళిపోతారనిపిస్తుందో కామెంట్ చేయండి, మెసేజ్ పెట్టండి. ఇప్పటికే నేను ఓటింగ్ అనలైజ్ చేసి మార్నింగ్ వీడియో 8:00 అప్లోడ్ చేశాను న్యూస్ బౌల్‌లో. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. మిస్ కాకుండా చూడండి. ఇవాళ ఎలిమినేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందనేది చాలా హైప్ అయితే ఉంటుంది.